జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 6వ అధ్యాయము ధ్యాన యోగము 9వ అనువాదము. ప్రతిఫలం ఆశించక ఉపకారం చేయువాడు మిత్రుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, ద్వేషింపదగినవాడు, బంధువు, సాధువు, పాపి, వీరందరి యందు సమబుద్ధి కలవాడు శ్రేష్ఠుడు అగుచున్నాడు. ప్రత్యుపకారం ఆశించకుండా ఉపకారం చేసేవాడు సుహృదుడు. స్నేహం కలవాడు మిత్రుడు. హరి అంటే శత్రువు. విరోధులిద్దరి మేలు కోరేవాడు మధ్యస్థుడు. తనకు అప్రియుడు ద్వేషింపదగినవాడు. కుటుంబంలోని వాడు బంధువు. శాస్త్రానుసారం ప్రవర్తించేవారు సాధువులు. శాస్త్రం ప్రతిషేధించిన పనులు చేసేవారు పాపులు. వీరందరినీ కూడా సమబుద్ధితో చూచేవాడు శ్రేష్ఠుడు. వీరందరి విషయంలో ఎవరు ఏం చేస్తున్నారని అతడు ఆలోచించడు. అతడు విశిష్టుడు, విముక్తుడు అనే పాఠం కూడా ఉంది. యోగారుడు అందరిలో అతడు ఉత్తముడు అని అర్థం. జై శ్రీరామ్.